ఇప్పటి వరకు చెడ్డి గ్యాంగ్ దొంగల్ని చూసాం. థర్డ్ గ్యాంగ్ గురించి విన్నాం. కానీ దొంగలందు ఆ దొంగలు వేరయ్యా. చోరీ చేస్తూ ఒకవేళ తాను దొరికినా ఎవరూ పట్టించుకోవద్దని పెద్ద ప్లానే వేశాడు. అనుకున్నట్టుగానే చోరీలు చేశాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అతని విషయంలోనూ అదే జరిగింది. ఆ దొంగ సంగతి అలా ఉంచితే తెలుగు రాష్ట్రాల్లో 90 చోరీలు చేశాడో దొంగ. సెంచరీకి చేరువలో ఉన్న ఆ దొంగను పోలీసులు పట్టేశారు. అసలు ఈ దొంగల కథ ఏంటి, వారి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న వీడు మామూలోడు కాదు, కరుడుగట్టిన దొంగ. తెలుగు రాష్ట్రాల్లో 3 పేర్లతో ఏకంగా 90 చోరీలు చేశాడు. పాపం పండడంతో గజ దొంగ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. తిప్పి కొడితే 25 కూడా లేని ఇతగాడు మొత్తం 90 చోరీలు చేశాడంటే ముక్కున వేలేసుకోవాల్సిందే మరి. ఈ గజ దొంగ పేరు తిప్పరాజు రామకృష్ణ అలియాస్ రాము అలియాస్ అభిరామ్ అలియాస్ శ్రీను. ఇతని ప్రాపర్ మహబూబ్ నగర్ జిల్లా. మార్చి 1న విశాఖపట్నం మధురానగర్లోని రాధామాధవ టవర్స్ లో దొంగతనం చేశాడు. ఘటనా స్థలంలో ద్వారకా క్రైమ్ బృందం ఫింగర్ ప్రింట్స్ సేకరించి పరిశీలనకు పంపించారు. అవి తెలంగాణకు చెందిన పాత నేరస్తుడు తిప్పరాజు రామకృష్ణ వేలిముద్రలతో సరిపోయినట్లు తేలింది. వెంటనే 2 బృందాలుగా విడిపోయిన విశాఖ పోలీసులు హైదరాబాద్తో పాటు రామకృష్ణ స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో విచారణ జరిపారు. నిందితుడి మొబైల్ లొకేషన్ ఆధారంగా అతను విశాఖలోనే ఉన్నట్లు గుర్తించారు. ద్వారకా క్రైమ్ పోలీసులు, ఆరిలోవా క్రైమ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నిందితుడు రామకృష్ణను మద్దిలపాలెం వద్ద అదుపులోకి తీసుకున్నారు. నగదు 3,40,000 రూపాయలు, ఒక బంగారు నెక్లెస్ 7 గ్రాములు, అలాగే వేరొక బంగారు నెక్లెస్ 8 గ్రాములది, చెవిరింగులు జత సుమారు 7 గ్రాములు 3. కేసులో ముద్దాయి తిప్పరాజు రామకృష్ణ అతని బంధువుల ద్వారా హైదరాబాద్ నందు వివిధ బ్యాంకులలో సుమారు 13 తులాల బంగారము తాకట్టు పెట్టి ఉంచాడు. రామకృష్ణ ఇప్పటి వరకు 2 రాష్ట్రాలు సుమారు 79 ఇళ్ల నుండి దొంగతనాలు చేసినాడు. రామకృష్ణ క్రైమ్ స్టోరీ అలా ఉంటే విశాఖలోనే మరో కొత్త రకం దొంగ వెలుగులోకి వచ్చాడు. మనం ఇంతవరకు చెడ్డీ గ్యాంగ్ ను చూశాం, థార్ గ్యాంగ్ గురించి విన్నాం. ఈ గ్యాంగులకు భిన్నంగా పూర్తిగా నగ్నంగా ఒంటి మీద దుస్తులేవీ లేకుండా చోరీలు చేస్తున్నాడో దొంగ. విశాఖలో ఓ ఇంట్లో సీసీ కెమెరాల్లో రికార్డైన దొంగ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దిగంబర దొంగ పేరు పొట్టి విజయ్. ఇతగాడిది విజయనగరం జిల్లా కొత్త వలస ప్రాంతం. దొంగతనాలు చేయడంలో ఇతని రూటే సపరేటు. అవును, చోరీలు చేసే సమయంలో ఒంటి మీద బట్టలు తీసేస్తాడు. పూర్తిగా న్యూడ్ గా వెళ్లి టార్గెట్ పూర్తి చేసుకుని వస్తాడు. ఇదేం పిచ్చిరా బాబు అని మనమంతా అనుకుంటాం. కానీ వీడికో స్ట్రాటజీ ఉంది. అదేంటంటే చోరీ చేస్తూ ఒకవేళ దొరికిపోతే తనను ఓ పిచ్చోడిలా, మతిస్థిమితం లేని వ్యక్తిలా భావించి ఓ 4 తన్నులు తన్ని వదిలేస్తారన్నది ఈ దొంగ ఫిలాసఫీ. పోలీసులకు అప్పగించరు. కేసులు, జైలు అవేమీ ఉండవన్నది ఈ దొంగోడి కంట్రీ ఆలోచన. అందుకే ఇలా న్యూడ్ గా చోరీలకు తెగబడుతున్నాడు. విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెక్టార్ 6లో దొంగతనం చేయడానికి వచ్చాడు. ఓ ఇంటిలో చోరీ పని పూర్తి చేసుకుని ఆ పక్కనే ఉన్న ఇంటిలో దొంగతనం చేయడానికి వెళుతున్న సమయంలో సీసీటీవీ కెమెరాలకు చిక్కాడు. స్థానికుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడపట్టి ఫైనల్ గా దిగంబర దొంగను అరెస్టు చేశారు. గుర్తుపట్టారండి. అతను పాత నేరస్తుడైన వడ్డాది విజయ్ అలియాస్ పొట్టి విజయ్ అలియాస్ విజయ్ అధికారి అంటారు. అతను ప్రీవియస్గా కేసెస్ ఉన్నాయి, మన ఎంఈపీలో కూడా కొన్ని కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. అతను హ్యాబిచువల్ అఫెండర్. ఆయన ఎప్పుడు దొంగతనం చేసినా బట్టలిప్పే దొంగతనం చేస్తాడు. ఆయన ఎంఓ అదనమాట. ఐడెంటిఫై చేసాం. కంప్లైంట్స్ ప్రాపర్టీ పెద్దగా ఎక్కువ పోలేదు కాబట్టి పోలీసులకు అప్రోచ్ అవ్వలేదు. మనం కంప్లైంట్స్ కూడా పిలిచి రిపోర్ట్స్ తీసుకుని ఇప్పుడు 2 కేసులు రిజిస్టర్ చేస్తున్నాం. ఆలోచన ఏంటంటే ఇలాగ బట్టలు లేకుండా కనిపిస్తే వీళ్ళతో ఎవరికైనా దొరికినా పిచ్చోడు అనుకుంటారు, 4 దెబ్బలు కొట్టి పంపించేస్తారు జనాలను. ఆయనకు ఒక ఆలోచన అనమాట. ఆ ఆలోచన ప్రకారం దొంగతనం చేస్తున్నాడు. చూశారుగా, ఎవరిపైనా గుడ్డిగా ఓ అంచనాకు రావద్దనే దానికి ఈ న్యూడ్ దొంగే బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే కాలనీలు, ఇళ్ల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.